బ్రేకింగ్ న్యూస్. కార్పుల ఒప్పందం కుదిరిన ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ను పూర్తిగా ఎందుకు తెరవడం లేదు? రోజుకు కేవలం 10 నౌకలను మాత్రమే ఎందుకు అనుమతిస్తోంది? అది తాను చెప్పిన రూట్లోనే ఎందుకు వెళ్ళాలి అని ఇరాన్ అంటోంది. దీని వెనుక ఏదైనా పెద్ద కారణం ఉందా? లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడం వల్లే హార్ముజ్ను మూసివేశామని ఇరాన్ చెబుతున్నాం. దాని వెనుక మరో రీజన్ ఉందా అంటే అవుననే అంటోంది అమెరికా. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఇరాన్ హార్ముజ్ను తెరవడం లేదు అని అమెరికా అంటోంది. హార్ముజ్ జలసంధిని మూసేసి ప్రపంచ దేశాలను ఇబ్బందులు పెడుతున్న ఇరాన్ సొంత ఉచ్చులో చిక్కుకుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ నుంచి నౌకలను అనుమతించే ప్రసక్తే లేదు అంటూ ఆ దేశం గత నెలలో ఆ జలసంధిని మైన్లతో నింపేసింది. ఏ నౌకైనా హార్ముజ్ను దాటే ప్రయత్నం చేస్తే మైన్లతో పేల్చివేస్తానికి సిద్ధమైంది. అయితే అవే మైన్లు ఇప్పుడు ఇరాన్కు తలనొప్పిగా మారాయంట. ఇరాన్ తాను స్వయంగా వేసిన మైన్లను తిరిగి వెలికి తీయలేక ఇబ్బంది పడుతోంది. అందుకే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ను తెరవడం ఆలస్యమవుతుందని న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ చిన్న పడవలను ఉపయోగించి హడావుడిగా మైన్లను వేసింది. అందుకే వాటిని ఎక్కడ వేశారు అనే ఖచ్చితమైన స్థావరాలను రికార్డు చేయలేకపోతుంది. కొన్ని మైన్లు సముద్రపు అలల దాటికి ఒక చోటు నుంచి మరొక చోటుకు కదిలిపోయాయి. దీంతో వాటిని గుర్తించడం ఇప్పుడు ఇరాన్కు కష్టంగా మారింది. ఆ మైన్లను గుర్తించి వాటిని తొలగించే మోడర్న్ టెక్నాలజీ ఇరాన్ దగ్గర లేదు అని, అందుకే సాకులు చెబుతూ హార్ముజ్ను తెరవడం లేదు అని అమెరికా ఆరోపిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఇటీవల చేసిన వ్యాఖ్యలు అమెరికా వాదనకు బలాన్ని చేకూర్చుతున్నాయి. టెక్నికల్ లిమిటేషన్స్ పరిగణలోకి తీసుకుని హార్ముజ్ జలసంధిని తెరుస్తామని అరాగ్చి అన్నారు. అయితే ఆయన చెప్పిన ఆ సాంకేతిక పరిమితులు తాము వేసిన మైన్లను కనుక్కోలేకపోయాయని అమెరికా అంటోంది. కాల్పుల విరమణ తర్వాత కూడా ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ను ఇరాన్ అమలు చేయలేకపోవడానికి ఇదే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. మైన్ల భయం ఉన్నప్పటికీ ఇరాన్ ఒక చిన్న కారిడార్ను మాత్రం తన నియంత్రణలో ఉంచుకుంది. ఇరాన్ భూభాగానికి దగ్గర నుంచి నౌకలు వెళ్లాలి అని చెబుతోంది. అలా వెళ్లే షిప్ల నుంచి ఇరాన్ భారీగా టోల్ వసూలు చేస్తోంది. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నౌకలు వెళ్లడానికి కొన్ని మ్యాప్లను విడుదల చేసింది. అయితే ఆ మార్గాలు చాలా ఇరుకైనవి కావడంతో పరిస్థితి మరింత జటిలంగా మారుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ మైన్లను క్లియర్ చేయడంలో ఆలస్యం చేస్తే అమెరికా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తన యుద్ధ నౌకలను పంపించి ఆ మైన్లను తొలగించడానికి ప్లాన్ చేసినట్టుగా సమాచారం.